హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. సీజన్ 19లో భాగంగా మ్యాచ్ 41 ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ వాంకడే స్టేడియంలో జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందనే తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హాయ్. రైట్, ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉందంటారు? యాక్చువల్గా ప్రస్తుతానికి ఉన్న ఫామ్ని చూసుకుంటే ఎస్ఆర్హెచ్కే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, రైట్. కానీ ఇవాళ ముంబై గెలుస్తుంది. ఇప్పటివరకు మీరు చెప్పినట్టు లాస్ట్ 4 మ్యాచెస్ కూడా సన్ రైజర్స్ బాగా ఆడి గెలిచిందని చెప్పొచ్చు. కానీ యాజ్ కంపేర్ టు ముంబై ఇండియన్స్ లాస్ట్ 5 మ్యాచెస్లో కూడా 4 మ్యాచెస్ అవుట్ అయ్యి ఒక్కటి మాత్రమే విన్ అయింది. సో మరి ఏ కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? అంటే ముంబై ఎప్పుడు లేట్గా ఫామ్లోకి వస్తుంది, ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యింది ముంబై మ్యాచెస్ విన్ అవ్వటం అనేది. వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే అన్ని మ్యాచ్లు గెలవాలి ఇక్కడి నుంచి, రైట్. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. రైట్, చూద్దాం. మరి ఈ మ్యాచ్లో టాస్ విన్ అయిన వాళ్ళు ఏం చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? నిన్న కూడా చెప్పాను కదా, ఏ మ్యాచ్ అయినా కానీ టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగే, రైట్ రైట్, చేజింగే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఓకే, పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటారు? బ్యాటింగ్ పిచ్ యాజ్ ఇట్ ఈస్గా ముంబై ఇప్పుడు హై స్కోరింగ్ వెన్యూ వాంకడే స్టేడియం, కాబట్టి ఎంత స్కోర్ చేసినా కానీ దాన్ని తిరిగి చేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 250కి కూడా మనం తిరిగి దగ్గరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రైట్ రైట్, ఓకే. హెడ్ టు హెడ్ ఎలా ఉందంటారు? హెడ్ టు హెడ్ 25 టైమ్స్లో 15 టైమ్స్ ముంబై, 10 టైమ్స్ ఎస్ఆర్హెచ్. అదే వాంకడే స్టేడియంలో చూసుకుంటే 9 మ్యాచెస్ జరిగితే 9లో 7 ముంబై గెలిచింది, 2 మ్యాచెస్ మాత్రం ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఓకే, అంటే ఇదే వాంకడే స్టేడియంలో యావరేజ్ స్కోర్ చూసుకుంటే 219గా ఉంది. సో అది మా బ్యాటర్స్కి బాగా ప్లస్ అవుతుంది కదా? ఏ బ్యాటర్కైనా ప్లస్, ఎందుకంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి క్లిక్ అయితే వాళ్ళైనా కొడతారు, వీళ్ళైనా కొడతారు. చేజింగ్ ఎవరికి వస్తే వాళ్ళకి కొంచెం మ్యాచ్ ఈజీగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్లో చూసుకుంటే అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఈ సీజన్లో చూసుకుంటే 380 రన్స్ చేసి టాప్ పొజిషన్లో ఉన్నాడని చెప్పొచ్చు, అంటే వన్ ఆఫ్ ది టాప్ పర్సన్ అని చెప్పొచ్చు. సో అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ అంటే ఈ పిచ్ వాంకడే స్టేడియం పిచ్ చూసుకుంటే చిన్న బౌండరీ స్టేడియం కాబట్టి, సో మా అభిషేక్ శర్మ కానీ లేదు అంటే ఈయనతో పాటు కపుల్గా ట్రావిస్ హెడ్ వస్తే మాత్రం పవర్ ప్లేలోనే ఒక రేంజ్కి తీసుకెళ్తారనే హోప్ మాకుంది. సో దీన్ని ఆపగలరా మీ బౌలర్స్? మీ హోప్ మీకు ఉంది, కానీ ఇటువైపు ఎవరున్నాడు? బుమ్రా సేనారెడ్డి. అంటే ఈ సీజన్లో ఏం లేదు కదా ఆయనది, ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా బుమ్రా ఎప్పుడైనా కానీ ఫామ్లోకి రావటం ఎంతసేపు పట్టదు, వచ్చాడంటే మాత్రం మ్యాచ్ని తీసుకెళ్ళిపోతాడు. రెడీగా ఉండండి, మీ ఫస్ట్ శుభారంభం మీతోనే చేస్తాడు. అంటే బుమ్రా ఒక్కళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటారా? మంచి బౌలర్స్ ఉన్నారు, కాకపోతే క్లిక్ అవ్వట్లేదులే, కానీ మంచి మంచి బౌలర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. ట్రెంట్ బోల్ట్ కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ, అశ్విని కుమార్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్, మీడియం పేస్ బౌలర్. రైట్ రైట్, చూద్దాం ఏం జరిగిద్దో. ఓకే, అంటే మా టీంలో చూసుకుంటే ఎస్ఆర్హెచ్లో ఇషాన్ మలింగా ఈ టోర్నమెంట్లో సుమారు 14 వికెట్లు తీసి వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్గా ఉన్నారు. సో మరి ఈయన్ని ఆపడానికి మీ బ్యాటర్స్ ఎవరున్నారు? బ్యాటర్స్ ఎవరున్నారు? ఇవాళ వస్తున్నాడు వన్ అండ్ ఓన్లీ రోహిత్ శర్మ. ఇవాళ రోహిత్ శర్మ దిగే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ బరిలోకి దిగితే అంత ఈజీగా ఏమి వికెట్లు ఎవరు, వాళ్ళిద్దరు చాలా బాగా ఆడతారు. దాని తర్వాత ఉండనే ఉన్నాడు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షెర్ఫేన్ రోదర్ఫర్డ్. మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది ముంబైకి, ఎంత పెద్ద స్కోర్నైనా కానీ చేజ్ చేయగలుగుతారు. మీ దగ్గర ప్యాట్ కమిన్స్ అండ్ ఇషాన్ మలింగా మాత్రమే ఫామ్లో ఉన్న బౌలర్స్. 1 మ్యాచ్ వండర్ ప్రఫుల్ హింగే, తర్వాత 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఏం జరిగిందో మీరు చూశారు. ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాను నేను ఒకటే మాట, ప్రఫుల్ హింగే కన్నా కూడా సాకిబ్ హుస్సేన్ కొంచెం మంచి బౌలర్, రిలయబుల్ బౌలర్. అంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే MS ధోని గారు కూడా వస్తున్నారంటూ కూడా ఊరిస్తున్నారు, కానీ ఎవరు రావట్లేదు. సో రోహిత్ శర్మ గారు నిజంగా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? రోహిత్ శర్మ తిరిగి టీంలోకి వచ్చే అవకాశం 99% ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆడాడు రోహిత్ శర్మ, హ్యామ్స్ట్రింగ్ పెట్టేయడం వల్ల బయటకు వచ్చినాడు. కాకపోతే ఇంకా రికవరీ టైం అయిపోయింది, వాళ్ళ మ్యాచ్లో దిగే అవకాశం ఉంది. ఓకే, అంటే MI టీంలో చూసుకుంటే వేరే ప్లేయర్స్ని కూడా తీసుకొస్తున్నారు అంటున్నారు. సో ఎవరెవరు ఆ ప్లేయర్స్ అంటారు? కొత్త ప్లేయర్స్ బెంచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెస్ట్ చేస్తారు. ఆకాష్ మద్వాల్ కానీ, మీడియం పేసర్ మంచి బౌలర్, అంతకుముందు సీజన్లో కూడా ఆడాడు. అలాంటి ప్లేయర్స్ని చెక్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా MI ఒక 9th పొజిషన్లో ఉందని చెప్పొచ్చు టేబుల్లో. ఎందుకు అంటారు ఆ పొజిషన్కి రావడానికి? అంటే ముంబైకి ఇది అలవాటే, ప్రతి సీజన్లో కిందకి వెళ్ళిపోతారు ఎర్లీ ఫేజెస్లో టోర్నమెంట్లో. దాని తర్వాత వాళ్ళు నెమ్మదిగా ఇంకంటే వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టాలి, అన్ని మ్యాచ్లు గెలిస్తేనే మీరు క్వాలిఫైయర్స్కి వస్తారు అంటే, ప్లే ఆఫ్స్కి వస్తారు అంటే అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ వచ్చింది కాబట్టి ఇవాళ నుంచి విన్నింగ్ వేస్లోకి వస్తారు ముంబై టీం అని నేను నమ్ముతున్నాను. ఓకే, అంటే వై నాట్ ఎస్ఆర్హెచ్?
ఎస్ఆర్హెచ్ కూడా మంచి టీమే. ఎస్ఆర్హెచ్ గెలవకూడదు అని రూల్ ఏం లేదు, కానీ ఎప్పుడైతే ముంబైకి విన్ అవసరం అవుతుంది అనుకుంటే అప్పుడు టీంలో ఉన్నటువంటి అందరు ప్లేయర్స్ కూడా బాగా ఆడతారు, ప్లస్ వాళ్ళకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఒకటి ఉంది, కాబట్టి వాళ్ళ ముంబై గెలుస్తుందని నాకు అనిపిస్తుంది. అంటే లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, ఎస్ఆర్హెచ్కి ఎప్పుడు యాంటీగానే మాట్లాడుతున్నారు. సో ఈసారి అన్నా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీకు అనిపిస్తలేదా? ఎస్ఆర్హెచ్కి యాంటీగా మాట్లాడే విషయం అది ఎటు పోదు. ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్ డెసిషన్స్ కానీ, టీమ్ ఇక్కడ హైదరాబాద్లో బిహేవ్ చేస్తున్న తీరు కానీ, మేనేజ్మెంట్ అవన్నీ కూడా దీనికి కారణం. ఇది చూస్తే హెచ్సిఏ మ్యాచెస్ అంటే హైదరాబాద్లో జరుగుతున్న అన్ని మ్యాచెస్లో కూడా ఆరెంజ్ ఆర్మీ అని ఎవరైతే కాలర్ లాగ్ వేసుకుంటా తిరుగుతున్న ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మొత్తం కూడా బ్లాక్లో టికెట్ కొనుక్కొని గ్రౌండ్కి వెళ్ళాల్సి వస్తుంది. పూర్ మేనేజ్మెంట్ ఉందన్నమాట ఎస్ఆర్హెచ్ది, టీమ్ మేనేజ్మెంట్, టికెట్స్ అమ్మటం కానీ ఇదంతా కూడా అన్నీ దాదాపుగా 70 to 80% బ్లాక్ మార్కెట్ నుంచే వస్తున్నాయి. అవన్నీ కూడా అరికట్టకుండా టీము ఎవరైతే అభిమానులకి ఇంత అన్యాయం చేస్తుందో, వాళ్ళ పర్సులోంచి డబ్బులు కొట్టేస్తుందో, ఇది పోదు. ఐడియాలజికల్గా ఉన్నటువంటి వ్యతిరేకత అనమాట నాకు ఎస్ఆర్హెచ్ మీద. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటుంది. ఓకే, రైట్. అంటే ఒకవేళ అంటే ఇప్పుడు ఇద్దరు టీమ్స్లో కూడా క్యాప్టెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఒక పక్క ఎస్ఆర్హెచ్కి ప్యాట్ కమిన్స్ అండ్ అలాగే ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా. అంటే వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే హార్దిక్ పాండ్యా కొంచెం లో పొజిషన్లో ఉన్నాడు అంటున్నారు. ఏంటి? కరెక్టే, ఆ పాయింట్ కరెక్టే. ఎప్పుడైతే జీటీ నుంచి ముంబైకి వచ్చాడో టీం 2-3 ముక్కలుగా చీలిపోయింది. అంటే సీనియర్స్ అందరూ కూడా హార్దిక్కి సపోర్ట్గా నిలబడకపోవడానికి కారణం ఏంటంటే హార్దిక్ యొక్క వ్యవహార శైలి. అతను కొంచెం పెక్యులర్గా ఉంటాడు, ప్లస్ కొంచెం రూడ్ బిహేవియర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ జూనియర్స్ తో కూడా అలా బిహేవ్ చేయకూడదు, కానీ సీనియర్స్తోనే అలా బిహేవ్ చేస్తాడు. కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి ముంబై తొందరగా బయటకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 3 కెప్టెన్లు ఉన్నారు, ఇండియా టీం కెప్టెన్సీ చేసిన వాళ్ళు ఉన్నారు. బుమ్రా ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇండియా టీంకి ఆల్రెడీ కెప్టెన్స్గా చేసిన వాళ్ళు. ఇంకా తిలక్ వర్మ ఇండియా ఏ కెప్టెన్గా చేశాడు. ఇంతమంది పెద్ద ప్లేయర్స్ మధ్య హార్దిక్ పాండ్యా కొంచెం హుందాగా వ్యవహరిస్తే బాగుంటుంది, టీం వాతావరణం సెట్ అయిపోద్ది అనేది నాకు అనిపిస్తుంది. ఓకే, రైట్. మొత్తానికైతే వాంఖడే స్టేడియం మీకు హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా విన్ అవుతుందని అంటున్నారు. కాకపోతే మేమేంటి అంటే పిచ్ ఏదైతే ఉందో అది మాకు అనుకూలంగా ఉంది కాబట్టి మా బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ శర్మ కానివ్వండి, క్లాసన్ కానివ్వండి, హెడ్ కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా రన్స్ ఎక్కువ తీస్తారన్న హోప్ మాకుంది. మరి చూద్దాం ఎంఐయా లేదు అంటే ఎస్ఆర్హెచ్ అనేది. బ్యాట్స్మెన్లు ఎవరు క్లిక్ అయితే వాళ్ళకి గెలిచే అవకాశాలు. అంటే ముంబై ఎప్పుడు కూడా హై స్కోరింగ్ గ్రౌండే కాబట్టి ఏ టీం బ్యాట్స్మెన్లు ఎక్కువ స్ట్రైక్ రేట్ తోటి స్కోర్ చేస్తారు, ఎక్కువ 6లు ఎవరు కొట్టగలుగుతారు అనే దాన్ని బట్టి విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఎయిదర్ ఇట్ ముంబై అవ్వచ్చు లేకపోతే ఎస్ఆర్హెచ్ అవ్వచ్చు. టాస్ కూడా కీలకం కాబోతుంది. నిన్న మ్యాచ్లో కూడా చూసాం మనం, టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటారు, చేజింగ్కి ఇష్టపడతారని చెప్పాం. చేజింగ్ ఈజీగా జరిగింది. కారణం ఫస్ట్ టైం ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ ఆడింది, అదే కారణం. అలాగే ఇక్కడ ఈ 2 టీముల్లో ఎవరి టీం టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బాగా ఆడతాయో ఆ టీం గెలిచే అవకాశం ఉంది. యాజ్ యూజువల్గా ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలోనే రూల్ చేయడానికి ట్రై చేస్తుంది, పవర్ ప్లేలోనే 100 runs కొట్టడానికి ట్రై చేస్తుంది. ఆపోజిట్ సైడ్ చూసుకుంటే ముంబై వాళ్ళు కొంచెం స్లోగా స్టార్ట్ చేస్తారు, ఫినిషింగ్ బాగా ఇద్దామని ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి షెర్ఫెన్ రోదర్ఫర్డ్ లాంటి హిట్టర్ ఉన్నాడు. మొన్న మ్యాచ్లో చూస్తే 9 6లు కొట్టాడు ఒక మ్యాచ్లో. అప్రోచ్లు డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఎస్ఆర్హెచ్ ఏమో స్టార్టింగ్ ఎక్కువ రన్ రేట్ తోటి కొడతారు, తర్వాత కొంచెం స్లో అయింది. ముంబై ఏమో స్లోగా స్టార్ట్ చేస్తారు, లాస్ట్లో ఎక్కువ రన్స్ కొట్టడానికి స్కోర్ చేస్తాడు. ఓకే, చూద్దాం మరి ఎంఐయా ఎస్ఆర్హెచ్ అని. మరి ఈ క్రికెట్ నేపథ్యంలో చాలామంది బెట్టింగ్లకి అలవాటు పడుతూ ఉంటారు, సో వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? బెట్టింగ్లు వద్దురా బాబు, ప్లీజ్ వినండి, క్రికెట్ ఎంజాయ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.